ట్రూ9 న్యూస్ కి స్వాగతం. సోలార్ రూప్ టాప్లపై ప్రజలకు అవగాహన సదస్సు కడప జిల్లా బద్వేలుపట్నంలోని స్థానిక విద్యుత్ కార్యాలయంలో గురువారం ప్రధానమంత్రి సూర్యగారి యోజన పథకం కింద గృహాలపై కప్పులపై సోలార్ రూప్ టాప్లు నిర్మించుకోవడం కోసం మైదుకూరు ఈ శ్రీధర్ బద్వేల్ డిఈ కులాయప్పల ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోలార్ రూప్ టాప్లను వాడినట్లయితే ఒక ఇంటికి 1 కిలోవాట్ నుంచి గరిష్టంగా 3 కిలోవాట్లకు సోలార్ రూప్ టాప్ నిర్మించుకోవచ్చన్నారు. 1 కిలోవాట్కు 80,000 ఖర్చు అవుతుందని, అందులో కేంద్ర ప్రభుత్వం 30,000 వరకు రాయితీ ఇస్తుందని పేర్కొన్నారు. 1 కిలోవాట్కు 120 యూనిట్లు ఉత్పత్తి తయారవుతుందన్నారు. వినియోగదారుడు వాడుకున్న యూనిట్లు పోను మిగతా సోలార్ యూనిట్లను వారి నుంచి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వారు ప్రజలకు వివరించారు. వినియోగదారుడికి 1,000 రూపాయల సాధారణ విద్యుత్ బిల్లు వస్తే ఈ సోలార్ యూనిట్ ద్వారా 338 రూపాయల బిల్లు వస్తుందని వారు పేర్కొన్నారు. అది విలువ అయిపోయిన తర్వాత అది ఎగ్జాస్ట్ అయిపోతుంది కదా. కంగ్రాచులేషన్ టు ఆల్ ది బద్వేల్ సబ్ డివిజన్ స్టాఫ్, డి గారి నుంచి ఏ గారి నుంచి స్టాఫ్, అసిస్టెంట్స్ మరియు ఈ డివిజన్లో ప్రైవేట్గా ఒకవేళ మనకి సహకరిస్తూ మన ఫీల్డ్లో సమస్యలకి పాల్గొనే వాళ్ళు అందరూ కూడా చాలా కష్టపడి వెరీ గుడ్ హార్డ్ వర్క్ అండ్ అచీవ్డ్ 100% కరెక్షన్. ఐ కంగ్రాచులేట్ యూ. అదేవిధంగా ఇంట్రెస్టెన్స్ కూడా చాలా బాగా తగ్గించినారు. నెంబర్ 2 కలెక్షన్స్ బ్రహ్మాండం తెచ్చినారు. డీలిస్ట్ కూడా చాలా తగ్గించారు. కానీ మనం ఆన్ పవర్ అదర్ డివిజన్స్ మనం పోటీ పడాలంటే మన డివిజన్లో ఇవాళ బెస్ట్ అనొచ్చు నేను. కానీ ఆల్ఫారిక్ అదే రూపంలో ఇది ఇల్లు వాడికి సూర్యుడి నుంచి వస్తుంది కాబట్టి కరెంట్ ఇక్కడ మీటర్ లేదు చూడండి. కరెంట్ అంతా ఫ్రీ, హ్యాపీగా వాడుకోవచ్చు, మీటరింగ్ ల్యాబ్. కానీ సూర్యుడు ఎప్పుడు ఉన్నాడు? సాయంత్రం 6-7 తర్వాత చీకటి, అప్పుడు వరకే మన కరెంటు వాడతారు. అప్పుడు ఇక్కడి నుంచి కరెంటు మన గ్రిడ్ నుంచి వస్తాం. సాయంత్రం వరకే మన కరెంటు వాడతారు. మిగతా అప్పుడంతా సూర్యుడు ఇచ్చే సప్లై ఎంత పడింది సోలార్ రూప్ టాప్ ద్వారా ఫ్రీ, రికార్డు కాదు బిల్లు, ఫ్రీ కరెంట్ ఇన్స్టాల్ చేస్తున్నాడు కదా. మనతో ఏం పని ఉంది? రాత్రిపూట ఒకరికే మన కరెంట్ వాడు. ఇంకోటి పగులు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు ఉంది, ఒక 2 కిలోవాట్ 3 కిలోవాట్ పెట్టుకున్నాడు ఇంట్లో సోలార్. వీడు ఏం చేస్తాడు? పెళ్ళికో పప్పానికో ఒక నెల ఊరికి పోయాడనుకో, ఈడ ఉత్పత్తి కరెంట్ అంతా కూడా, ఈ సోలార్ కరెంట్ అంతా కూడా మనం వాడుకుంటూ ఉంటాం. డిపార్ట్మెంట్ వాడుతుంటుంది గ్రిడ్, అర్థమైందా? ఆ వాడే డబ్బులంతా కూడా నెట్ మీటర్ పెట్టి బిల్ చేస్తూ ఉంటాం. ఆ డబ్బంతా ఇతనికి వస్తాను, కన్జ్యూమర్కి పోతాం. అంటే యువర్ ఏ జనరేటర్. నువ్వు సోలార్ రూప్ టాప్ పెట్టుకుంటే అతను జనరేటర్ అయిపోతాడు. అతను వాడుకొని మిగులు కరెంట్ని మనకిస్తుంటాడు. ఇవన్నీ మీరు ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళు మీకు క్లియర్ అర్థమైంది కదా? ఇట్లాంటి మీరు కదా తీసుకోండి, ఈ వాళ్ళకి చెప్పండి. మీరు కూడా మన వెంటనే పోయి చెప్తాడు, నేను టాటా కంపెనీ నుంచి వచ్చాను, లేకపోతే గ్రీన్ ఎనర్జీ నుంచి వచ్చాను అంటాడు. వింటాడు కానీ సర్లే అంటాడు. అదే నువ్వు డిస్ట్రిబ్యూషన్ రోజు తిరిగేటోడు నువ్వు పోయి మరి పెట్టుకుంటే బాగుంటుందంటే ఆలోచిస్తావు. నీకు అర్థమైందా? బిజినెస్గా చెప్పేది లేదు, నువ్వు డిపార్ట్మెంట్ పరంగా నువ్వు రోజు తెలిసి తిరిగిన వాళ్ళతో చెప్పడం లేదు. కాబట్టి మీరు వెళ్ళి వాళ్ళకి అవగాహన కల్పించి మీరు ఎన్రోల్ చేసుకోవాలి, రిజిస్టర్ చేయించాలి. రిజిస్ట్రేషన్ అంతా కూడా ఆన్లైన్లో జరుగుతుంది. ఏమి సర్వీస్ నెంబర్ ద్వారా కంపల్సరీగా ఆ సర్వీస్ నెంబర్ ద్వారా ఎన్రోల్ చేసుకోవాలి. ఎన్రోల్ చేసుకున్న తర్వాత ఈ వాడికి సాటిస్ఫై కావాలి కదా, ఏది ఏ కంపెనీ తీసుకోవాలా, నాకు ఏది నాకు లోన్ వస్తారంటే వాడికి దాని రూల్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. వాడు పాస్బుక్, పాన్ కార్డు, అన్ని సర్వీస్ బిల్లు, కరెంట్ బిల్లు. బ్యాంక్లో కూడా మీకు స్కోర్, సివిల్ స్కోర్ ఉంటుందంట. 7.07 ఉంది, అది ఉండాలి. దానికన్నా 5 or 4 సివిల్ స్కోర్ బాగాలేదంతో లోన్ ఇవ్వండి. ఇవన్నీ ప్రాసెస్ చేయాలంటే 1 month పడుతుంది. ఈ 1 monthలోగా ఇన్స్టలేషన్ కూడా అయిపోతుంది. వెంటనే ఎవరికి పిలిపి. కానీ ఇక్కడ లేదుగా చూడండి, మన కడపలో 1366 అప్లికేషన్ రిజిస్టర్ అయినాయి ఇప్పుడు దాకా కడపలో మొత్తం జిల్లాలో. అందులో మనం ఇచ్చిన కనెక్షన్స్ 164. అంటే 136 మంది రిజిస్టర్ చేసినారు, మీరు చేయించినారు. అందరం
వీరండి కాదు, యువత కాదు, మొత్తం పులివెందుల, పొద్దుటూరు, కడప, రాజంపేట, రాయచూరు. కానీ 164 మంది మాత్రమే కనెక్షన్ తీసుకుంటే ఎలక్షన్ జరిగినాయి. అందులో 97 మందికి లోన్ సబ్సిడీ కూడా కట్టారు. సో టోటల్ లోడ్ ఇన్స్టాలేషన్ ఎంత 2 కిలోవాట్, 1 కిలోవాట్, 3 కిలోవాట్, 598 కిలోవాట్స్ ఆల్రెడీ సోలార్ రూఫ్ టాప్ ద్వారా అన్ని చుట్టుపక్కల కేటగిరీలన్నీ తీసుకొని అంటే ఎలక్షన్